మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు వాళ్ళ జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి, అవుట్ సోర్సింగ్ సెక్రటేరియట్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వకపోవడం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడే అదే సచివాలయంలో వందలాది మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి నిరసన తెలిపే పరిస్థితి. IIIT బాసరలో ఉన్న విద్యార్థులకు సరైన వసతులు, వాళ్లకు సరైన నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల విద్యార్థులు చచ్చిపోవడమే కాకుండా నెలల తరబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఈ ప్రభుత్వం ముఖం చాటేసింది తప్ప ఏ సందర్భంలో కూడా మేము ఉన్నాము అని చెప్పలేని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ఈ ప్రభుత్వము జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. అదే మీ పెద్ద కొడుకును నేను, కేసీఆరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదోళ్లకు పెద్దోళ్లకు ఆసరా పెన్షన్ వచ్చే వాళ్లకు పెద్ద కొడుకుని అన్నాడు. ఈరోజు 2 నెలలు 3 నెలలు ఆలస్యంగా కూడా కొన్నిసార్లు వాళ్ళ పెన్షన్ పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితి, ఆర్థిక దివాలా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దిశగా వారు నడిపించారు. ఈరోజు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఔటర్ రింగ్ రోడ్ 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును ఆనాడు కష్టపడి 6,500 కోట్లతోని 6,000 ఎకరాల భూసేకరణతోని ఒక అద్భుతాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టిస్తే 7,300 కోట్లకు ఈ ప్రభుత్వాలు తెగనమ్ముకొని బంగారు గుడ్డు పెట్టే బాతును ఒకటేసారి కోసుకొని తిన్నారు అధ్యక్ష. ఇట్లాంటి మన ఎన్నికల కంటే ముందు డిసెంబర్ తర్వాత జనవరి తర్వాత పిలవాల్సిన వైన్ షాప్ల టెండర్లు 4 నెలల ముందు పిలిచి అప్లికేషన్కు 50,000 రూపాయలు వసూలు చేసి 2,500 కోట్ల రూపాయలు పేదోళ్ళ సొమ్ము కొల్లగొట్టిర్రు అధ్యక్ష. సో ఇవాళ 4 నెలల ముందే ఇట్లాంటి పాపాలకు పాల్పడి ఉన్నదంతా తెగనమ్ముకొని వచ్చేవాడు కనీసం నిలదొక్కుకోవడానికో గౌరవంగా బ్రతకడానికో ఉపయోగం లేకుండా రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఇంత నిర్వాకం చేసిన మేము సంవయనంతో జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పడం ద్వారా ఎట్లా మనం ముందుకెళ్దామో, ఇప్పటికైనా మీ ఆలోచన మార్పు రావాలి, మీ విధానం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి, మీరు సహకరించండి అని మేమంటుంటే 14 లక్షల కోట్లు మేము దిగమింగినాం, మీరేం చేసిందని మమ్మల్ని అడుగుతారు. ఏం చేసినామో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఇంకా మాట్లాడాల్సి వస్తే ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్ళు ఇస్తామన్నారు అధ్యక్ష. ఏ నియోజకవర్గమైనా వెళ్దాం పదా, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కడతామన్నారు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నారు అధ్యక్ష. మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నారు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇక ఇంటికో ఉద్యోగం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇదే సభలో మేము అక్కడుండి మేము చిన్నారెడ్డి గారు మేమందరం ప్రశ్న అడిగితే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి మొట్టమొదటి శాసనసభ సమావేశంలో రాష్ట్ర విభజన సందర్భంగా 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు వచ్చినాయి, ఇంకొక సంవత్సరం లోపల పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకొక 50,000 ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి, సంవత్సరం తిరిగే వరకు 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాను ఇక్కడి నుంచి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు. వీరే నియమించిన PRC కమిటీ చైర్మన్ బిస్వాల్ IAS ఆఫీసర్ గారు ఏం నివేదిక ఇచ్చిండ్రు, 1,91,378 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని 2020-21లో వారు నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు ఉంటే 5 సంవత్సరాల ప్రయాణం తర్వాత 6వ సంవత్సరము 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మీరు నియమించిన PRC చైర్మన్ బిస్వాల్ గారు ఇచ్చిన కమిటీతోని ఈరోజు నివేదిక వచ్చిందంటే మీరు వచ్చినాక కొత్త ఉద్యోగాలు నియమించినరా, ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయినాయా? ఇట్లాంటి విషయాల మీద ఇన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం ఎందుకు పనికిరాని మొత్తం దివాలా తీయించి చేసిండ్రు. బాగుంది, సరే వాళ్ళు ఏమంటారు, అయ్యా మేము లోపభూయిష్టంగా పరిపాలన చేసినాం,
మీరు ఎవరికి చెప్పకూరి మా సిగ్గు పోతుంది అంటారు. వాళ్ళ సిగ్గు పోతుంది నిజాలు చెప్తే బాగానే ఉంది అధ్యక్ష, ఊరుకుంటే మన ప్రాణం పోయేటట్టు ఉంది కదా అధ్యక్ష. వాళ్ళ సిగ్గును కాపాడాలనా, 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలనా, వాళ్ళ ఆస్తులను వాళ్ళ హక్కులను కాపాడాలనా, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా నా సూచన మిత్రుడికి, బేసిజాలకు పోకండి, ఇంటికాడ ఆయన నుండి టీవీ కంటిన్యూస్గా చూస్తాడు, వెళ్తే మీకు ఇబ్బంది ఉంటుంది, కొంత వివరణ చెప్పుకోలేరు, మీ సమస్య మేము కూడా అర్థం చేసుకుంటాము. కాకపోతే ఈ ప్రభుత్వంలో వెట్టి చాకిరికి విముక్తి కలిగించినము కాబట్టి మీరు స్వేచ్ఛగా ఉండండి. వెట్టి చాకిరి ఆనాడు కాంగ్రెస్ నిషేధించింది, ఈరోజు మళ్ళీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో వెట్టి చాకిరి నిషేధించినము. స్వేచ్ఛగా ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని ముందుకు రావాల్సిందిగా మా మిత్రులకు నేను సూచన చేస్తున్నా సార్.